బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ విసిరారు. బీఆర్ఎస్ వాళ్ళలాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లు తీసుకునే అవసరం లేదన్నారు. స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాను, ఈ 2024-25 సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా ఇప్పటి కూడా కొత్తది ఒకటి కూడా ఇలేదని మా దృష్టికి వచ్చింది. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంతమంది సెలెక్ట్ చేసిర్రు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం, దానిపైన స్పష్టత ఇవ్వాలని మంత్రి గారు కోరుతున్నారు. వారు 10 సంవత్సరాల నుంచి కలిపిందంతా కూడా కలిపి చెప్తా ఉన్నారు, కాదు ఈ సంవత్సరం చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, నిన్న చెప్పినటువంటి ఫీ రీంబర్స్మెంట్లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష కాలేజ్ నుంచి. కాళేశ్వరము కమిషన్ బర్లు, కమిషన్ గొర్రెలు, కమిషన్ చేపలు, టెలిఫోన్ ట్యాపింగ్లు, ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కమిషన్లకు అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చ కాపులను దేశం అంతా పచ్చగన్నట్టు వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టుగా చేస్తుందని చెప్పినటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్పు అధ్యక్ష. ప్రజలందరూ గమనిస్తున్నారు, వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈరోజు శుద్ధం పనిచేస్తుంది. ఈరోజు ప్రజలు వాళ్ళని తిరస్కరించి ప్రతిపక్షాన్ని పరిమితి చేసిన, లోక్సభ ఎన్నికల్లో 0కు పరిమితి చేసిన, ఈరోజు డిపాజిట్ కోల్పోయినప్పుడు కూడా ఈరోజు ఈ విధంగా ఇంకా మనసు మార్చుకొని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు.